మన భారతదేశము ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. 14.15 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదిగిన మన ఈ దేశంలో ఇంకా ఇప్పుడు చూసుకుంటే సగానికి పైగా ప్రజల్లో 15,000 జీతం కంటే తక్కువ మందే ఉన్నారు. సో ఎందుకు ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్నా కూడా మన దేశ ప్రజల్లో జీతం ఇంత తక్కువగా ఉంది? సో ఏంటి దీనికి రీజన్ అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ స్టాక్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, మన దేశ ఆర్థిక వ్యవస్థ నిజంగా ప్రపంచంలోనే చాలా ఫాస్ట్‌గా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. అయినా కూడా మన దేశ ప్రజల్లో సగానికి పైగా ప్రజల్లో 15,000 కంటే తక్కువ సాలరీ ఉంది. ఎందుకంటారు? అది దట్స్ డిపెండింగ్ అపాన్ ద లోకలైజ్డ్ పబ్లిక్ అండి. ఇండియా జనాభా చాలా ఎక్కువ, హ్మ్. 146 కోట్ల జనాభా. హుహు. ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళకి తగ్గ ఉద్యోగ అవకాశాలు కల్పించడం అంత ఈజీ ఏం కాదు. హ్మ్. అందుకని మనం ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో చూసినా సరే, ఒక తైవాన్ చూసినా, ఒక కొరియా చూసినా, ఏ కంట్రీలో చూసినా సరే, తక్కువ జనాభా ఉండటం వల్ల వాళ్ళు ఎదిగారు. జనాభా ఎక్కువ ఉండి ఎదిగిన దేశం అంటే కాకపోతే పక్కన చైనా అండి. అవును. మనం 30 ఇయర్స్ బ్యాక్ ఇద్దరం ఒకేలాగా ఉండాలి గ్రోత్. తర్వాత వాళ్ళు చాలా ఫాస్ట్‌గా గ్రో అయ్యారు. హుహు. మనది $4,000 తక్కువ అండి పర్ యానం హుహు. ఇండియన్ యావరేజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేకల్లా. హుహు. బట్ చైనా వాళ్ళు చాలా ఫాస్ట్‌గా మనతో పోల్చుకుంటే 5 టైమ్స్ ఎదిగారనమాట వాళ్ళు. ఓకే. అందుకని చైనా వాళ్ళని మనం ఇన్స్పిరేషన్ తీసుకొని మనం కూడా ఇన్కమ్ లెవెల్స్ పెంచుకుంటే కనుక ముందు ముందు రోజుల్లో మనం కూడా డెవలప్డ్ కంట్రీగా అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకు మనకి ఇన్కమ్ చాలా తక్కువ వస్తుంది చాలా మందికి? అఫోర్డబిలిటీ తక్కువ ఉంటుంది ఇక్కడ. బేసికల్లీ ఇక్కడ ఏంటంటే ఎంబీఏ చేసినా సరే హ్మ్. మీరు రిప్యూటెడ్గా యూనివర్సిటీలో చేస్తేనేమో వేరేలాగా ఉంటుంది. హ్మ్. నార్మల్ కాలేజ్ చేస్తే కనీసం జాబులు కూడా రావు. అవును. 2 రకాల స్కిల్స్. ఐఐటీలో బీటెక్ చేస్తే నార్మల్ కాలేజీలో బీటెక్ చేసామనుకోండి, వాళ్ళిద్దరి మధ్య పొంతనే ఉండదు. హ్మ్. అంటే ఒకే ఎడ్యుకేషన్ బట్ డిఫరెంట్ క్వాలిటీ పారామీటర్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే. అందుకని పబ్లిక్ ఎక్కువ, హ్మ్. అంటే చాలా మంది ఇక్కడ చదివే వాళ్ళు ఉంటారు. ఆపర్చునిటీ చాలా తక్కువ ఉంది. హ్మ్. అందుకని ఇండియా లాంటి కంట్రీలో మంచి ఒక క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ రావడం చాలా కష్టం కూడా. ఓకే. అంటే ఇక్కడ ఇండియాలో 1 కోటి అంటే సంవత్సరానికి 1 crore కన్నా ఎక్కువ సంపాదించే వాళ్ళు మొత్తం ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ లెక్కల ప్రకారం 3.8 lakhs అండి. ఓకే. అంటే లెస్ దెన్ 4 lakh. ఓహ్ గాడ్. లెస్ దెన్ 4 lakh మాత్రమే సంవత్సరానికి ₹1 కోటి సంపాదించే కెపాసిటీ ఉంది. చాలా అది తక్కువ. టోటల్ పాపులేషన్తో పోల్చుకుంటే 0.03% అండి. ఓహ్! 0.03% హ్మ్. జస్ట్ ఇయర్లీ 1 crore సంపాదించేవాళ్ళు. అలాగే సంవత్సరానికి 22 lakhs నుంచి 1 crore మధ్య సంపాదించేవాళ్ళు, హుహు. 22 lakhs కన్నా అబోవ్ సంపాదించే వాళ్ళు ఉంది. ఇండియా మొత్తం మీద 1.4 crore అండి. 1.4 4 crore. crore. అంటే వీళ్ళు ఎంతమంది అంటే 1% అండి. అంటే 1%. ఇండియాలో ఎవరికైనా సరే సంవత్సరానికి 22 లక్షల ప్యాకేజ్ ఉందంటే హ్మ్. వాళ్ళు ఇండియాలో టాప్ 1లో సంపాదించే ఓహ్! వాళ్ళలో ఉన్నట్లు లెక్క. ఓకే. చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్. చాలా రేరెస్ట్. అండ్ 56 కోట్ల మందికి అయితే వాళ్ళకి వచ్చేది సంవత్సరానికి 3 లక్షల నుంచి 22 లక్షల ప్యాకేజ్ అండి. ఆ! అంటే 50% వర్కింగ్ పీపుల్లో తక్కువ అంటే 3 లక్షలు, ఎక్కువ అంటే 22 లక్షల ప్యాకేజ్ వస్తుంది. హుహు. అంటే ఇంకొక 50% వాళ్ళకైతే సంవత్సరానికి 1,80,000 దగ్గర నుంచి జస్ట్ 3 లక్షల లోపు అండి. అంతేనా? జస్ట్ హ్మ్. అంతే. అంటే వీళ్ళ పాపులేషన్ 70 కోట్ల మంది ఉన్నారు. 70 కోట్ల ఆ! మంది. అంటే హ్మ్. 146 కోట్ల జనాభా టోటల్ అనుకుంటే అందులో వర్కింగ్ పీపుల్‌లో మనం అంటే 70 crore వర్కింగ్ పీపుల్‌కి వస్తున్న సాలరీ హుహు. లెస్ దెన్ 3 lakh అండి. ఓకే. అందుకని అఫోర్డబిలిటీలో చాలా తేడా ఉంది. వాళ్ళకి హుహు. వీళ్ళకి మధ్య అఫోర్డబిలిటీ చాలా ఉంది. బట్ ఓకే. లక్కీగా ఈ మధ్య కాలంలో ఏందంటే ఐటీ కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉన్నా సరే, బట్ మిగతా ప్రొఫెషన్స్ డిమాండ్ పెరుగుతుంది. హుహు. అంటే వాళ్ళు కూడా ఒక డాక్టర్ కన్సల్టేషన్‌లా వాడుతున్నారు. మీరు అర్బన్ ప్రో ఇలాంటివి గనుక చూసుకుంటే వాళ్ళ సర్వీస్ వాడుకున్నాం అనుకోండి, వర్క్ చేసినా చేయకపోయినా మినిమమ్ కన్సల్టేషన్ ఫీజు లాగా 300 నుంచి 500 చార్జ్ చేస్తున్నారు. అవును. అవును. ఏది ప్లంబరు, హ్మ్. డ్రైవరు, ఎలక్ట్రీషియన్ ఏదైనా ఎవరన్నా సర్వీస్. కావచ్చు. హ్మ్. ఇప్పుడిప్పుడు పెరుగుతుంది సొసైటీలో అఫోర్డబిలిటీ. హుహుహు. అండ్ ఓలా, ఊబర్ ఇలాంటివి వచ్చిన తర్వాత పెరుగుతుందనమాట. అవును. ఇప్పుడు మినిమం అయితే 15,000 అయింది. ఓకే. ఓకే. 15,000 ఉంది. హ్మ్. బట్ గవర్నమెంట్ వాళ్ళు కనుక ఈ 8th పే స్కేల్ కనుక వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ శాలరీస్ అన్నీ కూడా మినిమం ఒక 60,000 అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఓకే. అప్పటికి అయితే పెరగచ్చు. ఓకే. అయితే సార్, జీడీపీ పెరగడానికి, ప్రజల ఆదాయం పెరగడానికి మధ్య తేడా ఏముంది? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే జనాలకు అఫోర్డబిలిటీ లేకుండా మనం ప్రొడ్యూస్ చేయలేం కదా. హ్మ్. జీడిపి అంటే ఫర్ యానం మీద ఒక కంట్రీ ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది, ఎదురు అవును. సర్వీసెస్ ఆర్ ప్రొడక్ట్స్ అనమాట, ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట పర్ సంవత్సరానికి. హుహు. అంటే ఇండియా వాళ్ళు అది 4 trillion దాకా ప్రొడ్యూస్ చేస్తున్నారు ఫర్ హ్మ్. యానం వచ్చేకల్లా. హ్మ్. ఇప్పుడు జనాలకి మంచి లైఫ్ స్టైల్ లేకుండా అనుకోండి, ఎక్కువ కన్జ్యూమ్ చేయలేరు కదా. ఎక్కువ కన్జ్యూమ్ లేకపోతే ప్రొడక్ట్స్ అమ్ముడుపోవు కదా. కరెక్ట్. కాబట్టి మనకి ఎంత అఫోర్డబిలిటీ పెంచితే అంత ఎక్కువ
కన్జ్యూమ్ అవుతుంది, ఎకానమీ అంతగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఓకే. ఇండియా ఇప్పటి వరకు ఏంటంటే లోకల్ కన్జంప్షన్ వల్ల గ్రోత్ ఉందన్నమాట. అంటే ఇండియా ప్రయాణం వచ్చేసరికి ఆల్మోస్ట్ 6-7% జీడీపీ గ్రోత్ ఉన్నా సరే అందులో 90% లోకల్ కన్జంప్షన్ వల్ల వస్తుంది. బట్ ఓకే. ముందు రోజుల్లో ఇంకా మనం డెవలప్ అవ్వాలంటే ఆ కన్జంప్షన్ చాలదు. హ్మ్. అంటే మేక్ ఇన్ ఇండియా ద్వారా మీరు ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తే తప్ప మన హుహు. గ్రోత్ అయ్యే ఛాన్స్ తక్కువ అనమాట. బట్ హ్మ్. ఇప్పుడిప్పుడే కొంచెం సొసైటీలో చాలా మార్పులు చేర్పులు వస్తున్నాయండి. హ్మ్. అండ్ ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతున్నాయి ఇప్పుడు. అండ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎక్కువ అవుతున్నారు. స్టార్టప్ కంపెనీస్ ఎక్కువ అవుతున్నాయి. అండ్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఎక్కువ అవుతున్నాయి. అండ్ మోర్ పీపుల్‌కి అఫోర్డబిలిటీ పెరుగుతుంది ఇప్పుడు. ఓకే. ఇంతకుముందుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా ఫాస్ట్‌గా పెరుగుతుందనమాట. డెఫినెట్‌గా నెక్స్ట్ 5 ఇయర్స్ కల్లా జీడీపీ డబుల్ అవుతుంది. ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ ఇది ఇన్‌కమ్ ఇన్‌ఈక్వాలిటీ పెరుగుతుందంటారా? అవును. ప్రపంచవ్యాప్తంగా ఉంది ఆ ట్రెండ్. నాట్ ఓన్లీ ఇండియా, హ్మ్. ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని కంట్రీల్లో కూడా ఇన్‌ఈక్వాలిటీ ఉంది. ఈవెన్ హుహు. స్టాక్ మార్కెట్‌లో కూడా మీరు చూడండి. ఇప్పుడు ఆహ్, కొరియా ఉందనుకోండి. ఈ సంవత్సరం 160% పెరిగింది ఆ స్టాక్ మార్కెట్. హుహు. 160%. 160%. అందులో 2 కంపెనీల వాటా 80% అండి. హ్మ్. జస్ట్ 2 కంపెనీల వాటా హ్మ్. 80%. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించిన స్టాక్స్ ఇది సామ్‌సంగ్ ఒకటి, రెండోది హెచ్‌వై ఏదో ఉంటది కంపెనీ ఒకటి. ఆ 2 కలిపి హుహు. 80% వృద్ధి చేస్తున్నాయి ప్రొడక్టివిటీని. ఓకే. ఓకే. అంటే ప్రపంచంలో ఎక్కడైతే ఉందో అక్కడ టూ మచ్ గ్యాప్ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఈవెన్ ఇండియాలో చూసుకోండి. ఐఐటీలో ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ వాళ్ళు రిక్రూట్ చేసుకునేది 1,00,00,000 అండ్ అబోవ్ ప్యాకేజెస్ ఉన్నాయి. హుహు. అండ్ టీసీఎస్ ఇప్పుడు ఇలాంటి రిక్రూట్మెంట్ చేసుకునే వాళ్ళకేమో 20,00,000 ప్యాకేజీలు ఉన్నాయి. హ్మ్. నార్మల్ కంపెనీలు చేసుకునే వాళ్ళకేమో 3,00,000 ప్యాకేజీలు ఉన్నాయి. అవును. కాబట్టి చాలా ఉంది. ఇన్కమ్ వైడ్ అది చాలా ఎక్కువ ఉందన్నమాట ఇక్కడ. ఓకే. సార్ ఇన్‌ఫ్లేషన్ తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తుల మీదే ఎక్కువ ప్రభావం చూపిస్తుందా? డెఫినెట్‌గా. ఎందుకంటే తక్కువ ఆదాయం ఉన్నోళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టేది బేసిక్ నీడ్స్ కోసం. బేసిక్ హ్మ్. నీడ్స్ అంటే ఏముంటది? అంటే ఫుడ్, క్లోత్స్, షెల్టర్. అవును. ఈ మూడిటి మీద ఖర్చు పెడతారు. హ్మ్. అందుకని మధ్య తరగతి వాళ్ళందరూ కూడా వాళ్ళు వచ్చే ఇన్కమ్‌లో 50-70% వీటికే ఖర్చయిపోతుంటుంది. హ్మ్. కాబట్టి ఇన్‌ఫ్లేషన్ వల్ల డైరెక్ట్ ఎఫెక్ట్ అయ్యేది అండ్ మధ్య తరగతి వాళ్ళు, బిలో మధ్య తరగతి కుటుంబాల్లో ఎక్కువ ఎఫెక్ట్ అవుతది. హుహుహు. రిచ్ వాళ్ళకేంటంటే వాళ్ళ టోటల్ ఎర్నింగ్స్‌లో ఈ బేసిక్ నీడ్స్ కోసం ఖర్చు పెట్టేది ఓ 5-10% మధ్యే ఉంటుంది వాళ్ళకి. హ్మ్. అందుకని వాళ్ళు పెద్ద ఎఫెక్ట్ అవ్వరు. వాళ్ళకసలు ఇన్‌ఫ్లేషన్ అంటే తెలియకపోవచ్చు కూడా. అవును. బట్ చిన్నోళ్ళకి అలా కాదు. హ్మ్. ఇప్పుడు కూరగాయల రేట్ పెరిగిందనుకోండి, పెరిగిందంటే వాళ్ళ ఫస్ట్ మీద ఎఫెక్ట్ చాలా అయ్యేది అది. భారం పడుతుంది. అవును. అవును. ఎందుకంటే చిన్న జాబ్స్, చిన్న ఇన్కమ్. హ్మ్. ఆ మనీ వాళ్ళకి బేసిక్ నీడ్స్‌కే పనికొస్తుంది. అవును. బేసిక్ నీడ్స్ డెఫినిట్‌గా ఎఫెక్ట్ అవుతాయి. ఇన్‌ఫ్లేషన్ ఫస్ట్ భయపడేది బేసిక్ నీడ్స్ మీద డిపెండ్ హ్మ్. అయ్యేవాళ్ళు. అయితే సార్ మన దేశంలో చాలా పెద్ద అధిక ధనవంతులు గూడా ఉన్నారు. ప్రపంచంలోనే అవును. అత్యధిక ధనవంతులు అవును. ఇక్కడే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ టాటా ఉన్నారు, అవును. అంబానీ ఉన్నారు, బిర్లా ఉన్నారు. అవును. అయినా కూడా పేదవాళ్ళు కూడా ఉన్నారు. అవును. ఈ ఇన్‌ఈక్వాలిటీ ఎందుకుంటుంది ఇక్కడే? ఒకటి హ్యూమన్ అంటే రిసోర్స్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసే పద్ధతి ఒకటుంటుంది. హ్మ్. రెండోది హార్డ్ వర్కింగ్ ఉండి ఉండొచ్చు. 3 ఆపర్చునిటీస్ కూడా అందరికి క్రియేట్ అవ్వవు. అందరూ ఒకేలా చదివినా సరే, హ్మ్. అందరికి ఒకేలాగా ఆపర్చునిటీస్ రాకపోవచ్చు కూడా. ఇండియాలో ఎక్కువ ధనవంతులు క్రియేట్ అయ్యేది అంటే హెరిడిటీ ద్వారా. అంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చిన హ్మ్. ఆస్తుల ద్వారా రిచ్ అవుతున్నారు. ఒక అవును. పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ అవ్వటం, ఒక సో, యాక్టర్ పిల్లలు వారసత్వంగా వాళ్ళ పిల్లలే వారసత్వంగా అలా వస్తుంది. హ్మ్. బట్ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత కూడా ఎంతో కొంత బ్రేక్ చేసింది దాన్ని. హ్మ్. ఇప్పుడు కొత్తయన్ని వస్తుంది. సపోజ్ మనం చూసామనుకోండి. స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు, ఇవన్నీ ఆర్డినరీ పర్సన్స్ క్రియేట్ చేసినాయండి. పేటీఎం హ్మ్. కావచ్చు. అండ్ వితౌట్ ఎనీ బ్యాక్‌గ్రౌండ్. ఓకే. వాళ్ళకి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చేసారు. అంటే కొంతమంది ఈవెన్ రీసెంట్‌గా వచ్చిన ఫిల్మ్ యాక్టర్స్ వాళ్ళు స్పోర్ట్స్ పర్సన్స్‌లో కూడా చూసారనుకోండి. హ్మ్. వాటిని బ్రేక్ చేసి ముందుకెళ్తున్నారు. ఈవెన్ హ్మ్. ఐపీఎల్ క్రికెట్‌లో చూడండి. వైభవ్ అవును. ఏజ్ 'వైభవ్ 15 సూర్యవంశి'. అండ్ వితౌట్ ఎనీ బ్యాక్‌గ్రౌండ్. హ్మ్. ఇప్పుడు ఒక యాడ్‌కి 2 క్రోర్స్ తన 2 సొంత క్రోర్స్ తీసుకుంటున్నారు. తన సొంత టాలెంట్‌తో అవును. ఒక్కసారిగా ఎదిగిపోయాడు. అవును. అంటే హ్మ్. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత నుంచి అది బ్రేక్ చేశారు. హ్మ్. వారసత్వంగా రావాల్సిన పని లేకుండా కూడా ఎదిగే క్రమం పెరిగిపోయిందనమాట. అవును. బట్ ఎంత ఎదిగినా సరే అందరికైతే అది రాదు కదా! ఆపర్చునిటీస్ అవునవును. రావు. హ్మ్. అందుకని ఇండియాలో ఈ ఇన్‌ఈక్వాలిటీ ఎప్పటికీ ఉంటుంది. అంటే సార్ స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా ఈ ఇన్‌ఈక్వాలిటీని తగ్గియచ్చు. మనం అధిగమించొచ్చు కదా! డెఫినెట్‌గా. సీ ఈ దరిద్రానికి రూపుమార్పాలి అంటే, హ్మ్. దూరంగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఎడ్యుకేషనే మేజర్ సొల్యూషన్ అండి. ఓకే. ఓకే. ఎడ్యుకేషన్ ద్వారా ఆలోచించే పరిధి పెరుగుతుంది. హ్మ్. కొత్త ఆలోచనలు వస్తుంది. అండ్ ప్రొడక్ట్ మీద ఫోకస్ చేసుకోవచ్చు. హ్మ్. ట్రెడిషనల్ పద్ధతి ఏం చెప్తుందంటే మీరు బాగా చదువుకొని బాగా జాబ్ వస్తుంది. జాబ్ బాగా వస్తే హ్యాపీగా బతకొచ్చు అని చెప్తుంది. మోడర్న్ ఏజ్‌లో జాబ్‌లు ఎంతకాలం ఉంటాయో మనకే తెలీదు. అవును. మనం చూసాం లాస్ట్ మంతే మైక్రోసాఫ్ట్‌లో 8,000 మందిని పీకేశారు. హ్మ్. అందుకని జాబ్స్ నాట్ గ్యారంటెడ్. గ్యారంటీడ్. రెండోది 21 దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మనీ సంపాదించాలంటే. హ్మ్. మోడర్న్ ఎకానమీలో ఈవెన్ 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఉన్నోళ్ళు కూడా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా, యూట్యూబ్ వీడియోస్ ద్వారా కూడా మనీ మేక్ చేస్తున్నారు. అవునవును. దాన్ని బ్రేక్ చేశారు. 60లో రిటైర్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ 70, 80లో కూడా యాక్ట్ చేసుకుంటూ
లేదా బిజినెస్ రన్ చేసుకుంటూ చాలా మంది కొత్త ఉన్నారు. తరానికి ఇన్స్పైర్ చేస్తున్నారు. అందుకని ఈ మోడర్న్ ఎకానమీ అన్ని ఓల్డ్ బిలీఫ్ని బ్రేక్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. కాబట్టి ఇప్పుడు రిచ్ అవటం ఈజీ, మిగతా ఓల్డ్ తరంతో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు ఈజీ. అండ్ ఒక మనిషి ఏది కావాలన్నా సాధించడం కూడా ఇప్పుడు ఈజీ ఇంత ముందుతో పోల్చుకుంటే. డెఫినెట్గా ఇప్పుడున్న డెమోక్రసీ, నిజమైన డెమోక్రసీ ఇప్పుడు నడుస్తుంది ఒకప్పటితో పోల్చుకుంటే. ఎక్కువ మందికి ఛాన్స్లు ఇస్తుంది అనమాట. ఇవాళ రేపట్లో ఇంటర్నెట్, ఒక ల్యాప్టాప్, ఏ జంగిల్లో కూర్చున్నా సరే స్టిల్ యూ కెన్ కాంపిటేట్ విత్ సిటీ గైస్తో పోటీ పడవచ్చు. ఎందుకంటే హార్వర్డ్ యూనివర్సిటీకి చదవాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని హార్వర్డ్ యూనివర్సిటీలో క్వాలిఫికేషన్ మనం ఇంట్లో ఉండి సంపాదించుకోవచ్చు. అండ్ చెన్నై ఐఐటి చెన్నైలో మీరు కావాలంటే డేటా సైన్స్ చదువుకోవచ్చు ఇంట్లో కూర్చొని ఐఐటిలో ఆన్లైన్ ద్వారా. ఆ సేమ్ క్వాలిఫికేషన్, ఈక్వలెంట్ క్వాలిఫికేషన్. కాబట్టి డెఫినెట్గా మనం మోడర్న్ ఏజ్లోకి ఎంటర్ అవుతున్నాం. అండ్ స్కిల్స్ కనుక ఉంటే డెఫినెట్గా మనం దరిద్రానికి దూరంగా ఉంచవచ్చు అండ్ అమౌంట్ సంపాదించుకోవచ్చు. ఈ ఇన్ఈక్వాలిటీని మనం తగ్గించవచ్చు. ఓకే. అయితే సార్, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఇంకా తక్కువ శాలరీసే వస్తున్నాయి, ఎందుకు పెరగడం లేదు అక్కడ ఛాన్సెస్ లేవు. నిజం చెప్పాలంటే వాళ్ళకి అమౌంట్ కూడా అవసరం లేదు. వాళ్ళ లైఫ్ స్టైల్కి ఇలాంటి అవసరం లేకపోవచ్చు. అందుకని వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా సింపుల్గా ఉంటుంది. మనీతో అవసరం ఉండదు. చుట్టూ వాళ్ళే పండించుకుంటారు కూరగాయలు అవి అన్నీ కూడా. గేదెగా ఉంటాయి కాబట్టి అక్కడ పాలు అవన్నీ దొరుకుతూ ఉంటాయి. ఫుడ్కి సంబంధించి కూడా వాళ్ళే తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి మనీతో అంత పని ఉండదు అనమాట. అందుకని అక్కడ ఇన్ఫ్లేషన్ కూడా తక్కువే ఉంటుంది. అలాగని చెప్పేసి బేసిక్ నీడ్స్ అయితే ఎంతకంత అవసరం కదా, అంత అవసరం. అందుకని ఆ లైఫ్ స్టైల్కి అక్కడ సరిపోతుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు మంత్లీ 20,000 శాలరీ వచ్చేవాళ్ళు రూరల్ ఇండియా నుంచి వెళ్తున్నారు అనుకోండి, ఆ మనీ అంతా మిగులుతుంది. సిటీలో ఉంటే అది రెంటల్గా చాలదు, జస్ట్ రెంట్కే పోతుంది అది అమౌంట్. అందుకని ఇక్కడ లైఫ్ స్టైల్ వెళ్ళాలన్నా కూడా అవన్నీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు. అందుకని మీరు ఓన్ హౌస్ ఉంటే కనుక రెంటల్కి ఉండే బదులు ఓన్ హౌస్ కనుక ఉంటే టైర్ 2, టైర్ 3 ఈ రూరల్ ఇండియాలో ఉండి వర్క్ చేయడం చాలా బెటర్. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన ఇప్పుడు వీటిలో ఎక్కువ యాక్చువల్గా రూరల్ ఇండియాలో ఉండి వర్క్ చేసే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు బాగుంది, చాలా 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 సేవ్ అవుతుంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైతే యాక్చువల్గా కోవిడ్ టైంలో చాలా మంది సిటీ మొత్తం ఖాళీ చేసేసి రూరల్ ఇండియాలో ఉండి వర్క్ చేసుకొని మొత్తం మిగిల్చుకుని చాలా మంది ఉన్నారు. అవును, కోవిడ్ ఇట్స్ పర్సెప్షన్ చాలా చేంజ్ చేసింది. యాక్చువల్ కోవిడ్ కి ముందు ఇంత లగ్జరియస్ అపార్ట్మెంట్స్ లేవు. అది వచ్చిన తర్వాతనే జీవితం చాలా చిన్నది, దాచుకోవటం ఎందుకు అని థాట్ వచ్చింది. అవును, రూరల్ ఇండియాలో ఇంటర్నెట్ తీసుకొచ్చింది, రూరల్ ఇండియాలో వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొచ్చింది, రూరల్ ఇండియాని స్టాక్ మార్కెట్ కనెక్ట్ చేసింది. కోవిడ్ చాలా మార్పులు తెచ్చింది ఇండియన్ సొసైటీలో డెఫినెట్ గా. అయితే సార్, ప్రభుత్వ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు ఉపయోగపడుతున్నాయా మరి? పాలసీ వాళ్ళు గైడెన్స్ అయితే క్లియర్గా ఉంటుందండి. దేశాన్ని డెవలప్మెంట్ చేయడం కోసం వాళ్ళు చేస్తారు. మధ్యలో కొంతమంది కరెక్షన్, దాన్ని కరెక్ట్ చేసుకుంటూ మనకు అందుబాటులో రానికుండా చేస్తారేమో కానీ, బట్ పాలసీ వాళ్ళ క్రియేషన్ మాత్రం ఇంటెన్షన్ చాలా క్లియర్గా ఉంటుంది. డెఫినెట్గా అది ఎంతకంత రీచ్ అవుతుంది. అందరినీ మనం కరెక్ట్గా అనలేం కానీ కొంతమంది హానెస్ట్గానే వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ అవి రూరల్ ఇండియాకి చేరుతున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గవర్నమెంట్ స్కీమ్స్, ఇప్పుడు పెన్షన్ చూసుకోండి, అవును అది 100% ఇంటికి చేరుతుంది డైరెక్ట్గా, అందులో ఎక్కడ కరప్షన్ లేదు. అలాగే రేషన్ షాప్ చూడండి, ఇండియాలో 80 కోట్ల మంది ఆహార భద్రత ఉంది, వాళ్ళందరికీ అది చేరుతుంది. అందుకని ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు తగ్గింది, ఇంటర్నెట్ పుణ్యం అంటూ. కాబట్టి డిజిటలైజ్ అవుతుంది, డైరెక్ట్గా సబ్సిడీస్ మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మన బ్యాంక్ అకౌంట్లకి, చాలా వరకు తగ్గుతుంది, ఇంకా చాలా చాలా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంటుంది. ఎకానమీ గ్రోత్ ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఇవి అందరికీ చేరాలంటే ఏం చేయాలి? ట్రాన్స్పరెంట్ ఉండాలి. రెండోది యూజర్స్కి డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోనే వేసేలాగా ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ అదే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. బట్ గవర్నమెంట్ ఏంటంటే ఎక్కువ మందికి పనికొచ్చే స్కీమ్స్ పెట్టుకోవడం చాలా బెటర్ అనమాట. ఎక్కువ మందికి, కొంతమంది సెగ్మెంట్కే టార్గెట్ పెట్టుకుని చేసే బదులు అందరికీ అందుబాటులో ఉంచడం బెటర్ అనమాట. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏమవుతుందంటే ఎలక్షన్లో గెలవడం కోసం ప్రతి పొలిటికల్ పార్టీ కూడా ఎలక్షన్లో గెలవడం కోసం ముందే లక్షల కోట్లకు హామీలు ఇస్తున్నారు. ఆ హామీల మీద ఫోకస్ చేస్తున్నారు తప్ప సొసైటీ రిక్వైర్మెంట్ ఏంటో చూసి దాని తగ్గట్టు ఏమి ఇవ్వట్లేదు. ఎగ్జాంపుల్ చూడండి, మెజారిటీ ఇండియాలో మహిళలకి బస్సులు టోటల్లీ ఫ్రీ. ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అయ్యి అన్ని చోట్ల పెడుతున్నారు, ప్రతి స్టేట్ లో ఆల్మోస్ట్ పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఈవెన్ కలకత్తాలో కూడా పెడుతున్నారు మహిళలకి. అవును, కొంతమందికి అది నెసరీ, ఈ కూరగాయలు అమ్మే వాళ్ళకి, డైలీ హాకర్స్ కి, వాళ్ళకి నిజంగా అవసరం, అందరికైతే కాదు కదా. బట్ నిజంగా అది పబ్లిక్ కోరుకున్నారు గవర్నమెంట్ దగ్గర అంటే కాదు కదా ఖచ్చితంగా. అట్లా వాళ్ళు గెలవటం కోసం చాలా వరకు ప్రీబిల్ ఇచ్చుకుంటే మనీ వేస్ట్ చేస్తున్నారు. కానీ అదర్వైజ్ రైట్ స్కీమ్స్ కనుక పబ్లిక్ పనికి వచ్చేలా చేస్తే మాత్రం డెఫినెట్గా ఈజీ అవుతుంది. ఓకే.
ఇంకా ఫ్యూచర్‌లో అంటే ఇంకా 15,000 కంటే ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? సగం మందికి పైగా సాలరీస్ ఇంత తక్కువ ఉన్నాయి గదా! ఇండియా లాంటి కంట్రీల్లో పర్ క్యాపిటల్ ఇన్‌కమ్ పెరగటం అంత ఈజీ ఏం గాదు. ఒక తైవాన్ లాగా, ఒక కొరియా లాగా ఉండదు. ఎందుకంటే అక్కడ పాపులేషన్ తక్కువ, ఆపర్చునిటీస్ ఎక్కువ. హ్మ్. ఇండియా జనాభా చాలా ఎక్కువ. ఆపర్చునిటీ చాలా తక్కువ. ఎందుకు సంవత్సరానికి ఒక 20,00,000 మంది బీటెక్ క్యాండిడేట్స్ బయటకొస్తారు. 20,00,000 మంది. అదే పైగా ఒక చిన్న జాబ్‌కి కూడా అవును. కాంపిటీషన్ ఎక్కువుంటుంది. ఎంఎస్‌సి రాసినోళ్ళు, పీజీ గ్రాడ్యుయేట్స్ అందరూ అప్లై అవును. చేస్తున్నారు. అందుకని గవర్నమెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసే ఎంతకంత చేస్తేనే మనలాంటి కంట్రీల్లో ఛాన్స్‌లు వస్తాయన్నమాట. హ్మ్. అందుకని ఎక్కువ ఎందుకు అమెరికా పోతారు, బ్రిటన్ ఎళ్తారు, కెనడా ఎళ్తారు అంటే ఇక్కడ ఆపర్చునిటీస్ లేకే. కరెక్ట్. సరైన గుర్తింపు లేకే. హ్మ్. అందుకనే చాలా మంది అటెళ్తారు. అక్కడికెళ్ళి మనీ సంపాదించి ఇండియాకే పంపిస్తుంటారనమాట. హ్మ్. బట్ గవర్నమెంట్ గనుక ఫోకస్ చేసేసి, వీళ్ళకి ఫండింగ్ గనుక చేసేసి బిజినెస్‌లో వీళ్ళు డెవలప్ చేస్తే గనుక డెఫినిట్‌గా యూజ్ అవుతుంది. హ్మ్. గవర్నమెంట్ కొంతవరకు చేస్తున్నారు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఆ ఏరియాలో. ఎగ్జాక్ట్‌లీ. సో, చాలా బాగా చెప్పారు సార్. మన ఇండియన్ ఎకానమీ గురించి అండ్ మన దేశంలో చాలామంది సగానికి పైగా ప్రజలు హ్మ్. ఇంకా చాలా తక్కువ జీతంతోనే ఉన్నారు. కొంతమంది ధనికులవుతున్నారు. కొంతమంది రాను రాను ఇంకా ఇంకా అవుతుంది. ఆ పూరైపోతున్నారు. వైడన్ ఎక్కువవుతుంది. అవును. సో, ఇంకా మున్ముందు ఇలాంటి అంటే మన దేశానికి ఇంకా మంచి స్థితి రావాలని మనం కోరుకుందాము. సో, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్. సో, చూసారు కదా! ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.